మహాలక్ష్మి నిలదీయడంతో తన ప్రేమ విషయం బయటపెట్టిన చక్రి అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రిని మహాలక్ష్మి భర్తగా అంగీకరించాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా మహాలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పి తన మనసులోని ప్రేమను తెలిసే విధంగా ఒక స్పెషల్ కేక్ కూడా కట్ చేయిద్దామనుకుంటాడు చక్రి అయితే. కానీ తాగిన మత్తులో నిద్ర మైకంలో వచ్చిన నారాయణ కాస్త చూసుకోకుండా టేబుల్ కింద పెట్టిన కేక్ మీద తన కాళ్ళతో తొక్కి పడేయడంతో ఇంకా చక్రి చాలా బాధపడతాడు. మహాలక్ష్మి అయితే ఏం బాధపడకండి, ఈ కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, మీరు ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం ఇదే మొదటిసారని నాకు అనిపిస్తుంది. మీరు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదనుకున్నాను, ఒక అమ్మాయికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలో తెలుసని నాకు అర్థమైంది. ఎవరూ కూడా ఇంత అర్ధరాత్రి పూట కేక్ కటింగ్ చేయించింది లేదు. బర్త్డే విషెస్ అయితే చెప్పారు కానీ కేక్ కటింగ్ ఎవరూ చేయించలేదు అంటూ ఇంకా మహాలక్ష్మి అయితే తెగ పొంగిపోతూ ఉంటుంది. నిజంగా కేక్ ఫ్లేవర్ బాగుందా, ఈ సర్ప్రైజ్ బాగుందా అనగానే నిజంగా బాగుంది చక్రి గారు అని చెప్పి మహాలక్ష్మి వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరికీ కూడా సేమియా చేసి ఇస్తాడు మాధవ్ అయితే. చక్రి అయితే తన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని, కానీ మహాలక్ష్మి గారు నువ్వెవరో నేనెవరో అన్నట్టు మాట్లాడతారని ఇవ్వలేదు అనగాని, ఏది నా కోసం తెచ్చిన గిఫ్ట్ ఏది అంటూ మహాలక్ష్మి అడిగేసరికి చక్రి కాస్త తీసుకొచ్చి చీరని ఇస్తాడు. ఇప్పుడే కట్టుకు వస్తానంటూ మహాలక్ష్మి గబగబా వెళ్ళి చీర కట్టుకుని వస్తుంది. చక్రి తెగ సంతోషపడిపోతాడు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అండి, అడగొచ్చా అని చెప్పాను కానీ అడగండి. సినిమాల్లో చాలాసార్లు చీర ఎలా ఇవ్వడంతో వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తారు కదా, అప్పటికప్పుడు బ్లౌజ్ ఎలా కుట్టించుకుంటారండి అంటూ మాట్లాడేసరికి సినిమాల్లో సంగతి నాకు తెలియదు కానీ ఇలాంటి సారీయే నాకు మరొకటి ఉంది, దానికి సంబంధించిన బ్లౌజే దీనికి నేను వేసుకున్నాను, బాగా మ్యాచ్ అయిందనేసరికి చక్రి సంబరపడతాడు. సరే అమ్మా ఆఫీస్కి వెళ్తున్నాను పెద్ది అనేసరికి లంచ్ క్యారేజీ తీసుకొస్తానని మాధవ్ క్యారేజీ తీసుకొస్తాడు. చక్రి నేను డ్రాప్ చేస్తాను అనగానే వద్దు నేను వెళ్తాను అంటూ మహాలక్ష్మి కాస్త వెళ్ళిపోతుంది. ఇంకా అలా మహాలక్ష్మి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో ఎవరు కూడా అంటే ఆడవాళ్ళు ఇంతకు ముందు పువ్వులు పెట్టుకోవడం అవి ఇవి వేసుకోవడంతో కొంచెం ఎక్స్ట్రాగా రెడీ అవుతే బర్త్డేనా అని అనుకుంటారు. మహాలక్ష్మి చాలా సింపుల్గా రెడీ అయింది కదా, ఎప్పుడూ సారీ కట్టుకుని అప్పుడప్పుడు వెళ్తుంది కాబట్టి సో ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉందేమో అందుకు చీర కట్టుకుందని ఎవరు కూడా పట్టించుకోరు. మహాలక్ష్మి అలా గమ్మును వర్క్ చేసుకుని తను కానిస్టేబుల్ని కలవడానికి వెళ్ళాలి కదా, అసలు విడాకుల విషయం ఎలా తెలిసిందన్న విషయం తెలుసుకోవాలని మహాలక్ష్మి విక్కీని పర్మిషన్ అడిగి వెళ్దామని విక్కీని పర్మిషన్ అడిగేసరికి విక్కీ కాస్త పర్మిషన్ ఇవ్వడంతో పాటు నేనే తీసుకువెళ్తాను అంటాడు. అయ్యో పర్వాలేదు అనేసరికి ఏం కాదు నేను తీసుకువెళ్తాను, నేను అక్కడే ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ని చూసి చెక్ చేసి రావాలి అనగాని సరేనని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఏంటి మహాలక్ష్మి ఏంటి వర్క్ ఎలా ఉంది, ప్రెజర్గా అనిపిస్తుందా నీకు ఇదే ఫస్ట్ జాబ్ కదా, నీకేమన్నా ప్రెజర్ అనిపిస్తే చెప్పు, ఎందుకంటే ఫ్రెషర్ కాబట్టి నీకు ఒక టెన్షన్ ఉంటుంది, అదే ఎక్స్పీరియన్స్ అయితే నువ్వు కూడా చాలా సునాయాసంగా తీసుకుంటావు ప్రతి సమస్యని అనగాని అలాంటిదేమీ లేదు విక్కీ, అంతా బాగానే ఉంది, చాలా బాగుంది కూడా, నాకు బాగా నచ్చింది, నేను అనుకున్న ఫీల్డ్లోనే నేను జాబ్ చేయడం నాకు ఎంతగానో నచ్చుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అవునా నీకైతే ఓకే కదా అనగానే నాకంతా ఓకే, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త చెప్తుంది. చెప్పడంతో ఇంకా విక్కీ అలా మాట్లాడుతూ ఉండేసరికి ఈలోపు మహాలక్ష్మికి ఒక ఫోన్ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి సాంగ్స్ పెట్టిన సాంగ్స్ ఆపేసేసరికి హలో చెప్పనేసరికి హ్యాపీ బర్త్డేనే మహా అని చెప్పాను కానీ థ్యాంక్ యూ అనేసరికి పార్టీ ఏమీ లేదా, ఏముంది నేను ఏమన్నా చిన్నపిల్లనా కేక్ కట్ చేయడానికి, ఏదో ఇంట్లో సెలబ్రేట్ చేశారు అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేసరికి పార్టీ ఎప్పుడు ఇస్తావు అని చెప్పాను కానీ నేను కొంచెం ట్రావెలింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఈరోజు నీ బర్త్డేనా,
స్పెషల్గా సారీ కట్టుకొస్తే స్పెషల్ ఏదో ఉంది అనుకున్నాను కానీ బర్త్డే అని అనుకోలేదు మహాలక్ష్మి. హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అనేసరికి అయినా ఆఫీస్లో చెప్పొచ్చు కదా అనేసరికి నేను ఏమన్నా చిన్నపిల్లన చాక్లెట్లు తీసుకొచ్చి బర్త్డే విషెస్ చెప్పి అందరికీ పంచడానికి? అది ఎప్పుడో స్కూల్ డేస్లో చేసినవి అంతే కదా. పైగా నాకు బర్త్డే అంత అలా గ్రాండ్గా చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు అని చెప్పాను. కానీ సరే నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది అంటూ పక్కనే ఒక గిఫ్ట్ షాప్ ఉండే గిఫ్ట్ షాప్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఒక గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకుని వచ్చి హ్యాపీ బర్త్డే మహాలక్ష్మి అని చెప్పి ఇచ్చేసరికి ఎందుకు ఇదంతా అనగానే, నువ్వు ఆఫీస్లోనే ఉన్నప్పుడు ఈ విషయం మాకు తెలుసుంటే ఖచ్చితంగా ఆఫీస్లోనే కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసేవాడిని. కానీ నువ్వు బయటికి వచ్చాక చెప్పావు, మళ్ళీ నువ్వు ఈరోజు ఆఫీస్కి రావు, రేపు చేయడానికి కుదరదు, అందుకే నా తరపున చిన్న గిఫ్ట్ అంటూ చక్రి కాస్త విక్కీ కాస్త గిఫ్ట్ని ఇస్తాడు. ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి లొకేషన్ ఏంటి, ఇక్కడ ఎక్కడో రమ్మన్నారు అన్నావు అని చెప్పాను. కానీ అదే చూస్తున్నాను, ఎక్కడా కనిపించట్లేదు, లొకేషన్ ఇది కాదనుకుంటా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త కానిస్టేబుల్కి ఫోన్ చేసేసరికి, అయ్యో నువ్వు వస్తావన్న విషయం మర్చిపోయి నేను స్టేషన్కి వచ్చేసానమ్మా, నువ్వు స్టేషన్ దగ్గరికి రాగలవా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. స్టేషన్ దగ్గరికి బయలుదేరి వెళ్ళేసరికి మహాలక్ష్మి రావడంతో, ఏంటమ్మా చెప్పు, ఏంటి ఏమనుకుంటున్నారు అనగాని, అదేంటి సార్ నేను తనతో కలిసి ఉండలేకపోతున్నాను, అలాంటిటప్పుడు మీరు విడాకులు తీసుకోవద్దు అని మీరు అలా ఎలా చెప్తారు, తనంటే నాకు ఇష్టం లేదు, మా ఇద్దరికి సెట్ అవ్వడం లేదు అనగాని అలా ఎలా మాట్లాడతామమ్మా అంటూ గట్టిగా మాట్లాడేసరికి లోపు ఎస్ఐ వచ్చి, ఏంటి ఇన్స్పెక్టర్, ఏంటి కానిస్టేబుల్ ఏంటి అని చెప్పాను. కానీ సార్ అని చెప్పి, ఎవరమ్మా నువ్వు అనగానే, కొన్ని నెలల క్రితం మీరు ఇక్కడ నాకు పెళ్లి చేశారు, ఇప్పుడు ఆ అబ్బాయితో నేను కలిసి ఉండలేకపోతున్నాను, విడాకులు తీసుకోబోతుంటే సారు అడ్డుకుంటున్నారు, విడాకులు తీసుకోవడానికి వీల్లేదు, ఇష్టం లేకపోయినా కలిసి ఉండాలి అని నన్ను ఫోర్స్ చేస్తున్నారు అనేసరికి, అదేంటయ్యా అలా ఎలా చేస్తావు, తన పర్సనల్ లైఫ్లో నువ్వెలా ఇన్వాల్వ్ అవుతావు, ఆ రోజేదో ఆపదలో ఉన్నారు కాబట్టి పెళ్లి చేసి పంపించాము అంతే, అంతవరకే తప్ప అంతకు మించి మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వెందుకు విడాకులు తీసుకోవద్దని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నావు అని చెప్పి ఇంక ఇన్స్పెక్టర్ కాస్త కానిస్టేబుల్ని అడిగేసరికి, సార్ నేనేమీ చెప్పలేదు సార్, వాళ్ళ ఆయన చెప్పమంటేనే చెప్పాను అంటూ మహాలక్ష్మి కాస్త చెప్తారు. మరి అప్పుడు పెళ్ళికి ఆధార్ కార్డు అనగానే చక్రి చూపించాడు కదమ్మా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంకా ఇంటి దగ్గర చక్రి కాస్త బర్త్డే కోసం అన్నీ సెలబ్రేట్ అంటే బెలూన్స్ అవి ఊది ఇంకా ఇంటి నిండా బెలూన్స్ అవి పెట్టి సర్ప్రైజ్ చేద్దామని తెగ ఆరాట పడుతూ తెగ సంబరంగా ఇంటి నిండా బెలూన్స్ అవి పెట్టి తెగ సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉండేసరికి మహాలక్ష్మి ఆ బాధలో ఆ కోపంలో ఇంటికి వస్తుంది. ఇంటికి రావడంతోటే బెలూన్స్ అన్నీ చూసి చాలా కోపంగా ఇంకా తను సీరియస్గా గదిలోకి వెళ్ళిపోయేసరికి మహాలక్ష్మి గారు అంటూ పిలిచడంతో ఏంటి అంటూ బయటకు వస్తుంది. ఏమైంది మహాలక్ష్మి గారు, ఈరోజు మీ పుట్టినరోజని కేక్ కటింగ్ చేయిద్దాము అన్న ఉద్దేశంతో అనగానే, కేక్ కటింగా, దేనికోసం కేక్ కటింగు, నా పుట్టినరోజైనా నాకు ప్రశాంతత ఉండాలి కదా, ఈ పుట్టినరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఇంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. కానీ నేనేం మోసం చేశానండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు అంటూ చక్రి మాట్లాడేసరికి, మోసం చేయలేదా, మరి మనిద్దరం విడాకులు తీసుకుంటున్నామన్న విషయం ఆ కానిస్టేబుల్కి ఎలా తెలుసు అని చెప్పనేసరికి, అది నాకెలా తెలుస్తుందండి అనగానే, మీరు చెప్పడం వల్లే కానిస్టేబుల్కి తెలుసు, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావమ్మా మహాలక్ష్మి అని చెప్పి పెద్ది అడిగేసరికి, అవును పెద్ది, ఆ కానిస్టేబుల్కి ఫోన్ చేసి నేను మహాలక్ష్మి విడాకులు తీసుకోబోతున్నాము, మీరు విడాకులు తీసుకోవడానికి వీల్లేదు అంటూ మహాలక్ష్మికి ఫోన్ చేసి బెదిరించమని చెప్పి ఆ కానిస్టేబుల్తోనే నాకు ఫోన్ చేయించాడు ఈ చక్రి, అది తెలుసా మా పెద్ది మీకు అనగానే, మాకు ఇవేమీ తెలీదు అండి అని చెప్పి కేశవ్ అయితే అంటాడు. ఏమైంది వదిన ఇప్పుడు అనగానే,
ఆయన నాకు నిన్న ఫోన్ చేసి విడాకులు తీసుకోవడానికి వీల్లేదు, చక్రితోటే కలిసి ఉండాలి, మీ ఇద్దరికి మా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేశాము, మీకు నచ్చినా నచ్చకపోయినా చక్రితోటే కలిసి ఉండాలి అంటూ ఆయన నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు నేను ఆయన్ని వెళ్ళి నిలదీస్తే అస్సలు విషయం బయటపడింది. ఇప్పుడు విషయమే కాదు పెద్ది, మా పెళ్ళప్పుడు విషయం కూడా బయటపడింది. ఇన్ని రోజులు కూడా నేను మా ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఆధార్ కార్డు లేదు అంటూ ఎంతో స్ట్రగుల్ అనుభవించాను. ప్రతి చోట ఆధార్ కార్డు అడుగుతుంటే నేను ఇంటి నుంచి వచ్చే కంగారులో ఆధార్ కార్డు కూడా తెచ్చుకోలేదు అని ఎంతగానో బాధపడ్డాను. కానీ మీరు ఒక్కసారి కూడా నాకు మీ ఆధార్ కార్డు నా దగ్గర ఉంది అన్న మాట చెప్పలేదు. ఆ రోజు అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగిన పెళ్ళి నాకు ఊహించరహితమైనదే, కానీ మీరు కావాలనే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, కావాలని మీ ఇష్టపూర్వకంగానే మీకు తగ్గట్టుగానే వాళ్ళు ఆ ప్రూఫ్స్ అడిగేసరికి నా ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు 2 ఆధార్ కార్డులు కూడా మీరు చూపించి అక్కడ పెళ్లి చేసుకుని మీరు రిజిస్టర్ కూడా చేయించారు కదా. ఏ ఉద్దేశంతో ఇదంతా చేయించారు చెప్పండి? అసలు ఏముంది మీ మనసులో? ఇంత ద్రోహం, ఇంత కుట్ర చేస్తారని కలలో కూడా అనుకోలేదు. నా మీద నిజంగా ఇంత అభిమానం ఉందేమో. ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంటే కాపాడడం కోసమే మీరు తీసుకొచ్చారు బయటికి నన్ను అనుకున్నాను. కానీ ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా మీరు చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా మహాలక్ష్మి మాట్లాడేసరికి మీరంత కఠినంగా మాట్లాడకండి, నేనేమి దుర్మార్గపు పనులు చేయలేదు అనగానే మరి దీన్ని ఏమంటారు? నన్ను మోసం చేయడం కాదా? నన్ను మోసం చేసి ఈ రకంగా చెయ్యాలని అనుకోలేదా? అందుకనేనా నన్ను ఇంటి నుంచి వెళ్ళనివ్వడం లేదు? ఏముంది మీ మనసులో? ఏ దురుద్దేశంతో మీరు ఇదంతా చేస్తున్నారు చెప్పండి అనేసరికి, అమ్మ మహాలక్ష్మి ఆవేశపడకమ్మా, అసలు చక్రిదంతా ఎందుకు చేశాడనేది అని చెప్పాను. కానీ మీరు మీ తమ్ముడిని వెనకేసుకు రావద్దు పెద్ది. ఒక్కసారి నేను చెప్పేది కూడా వినండి. మీ తమ్ముడు ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకుముందు ఒకసారి అలాగే విడాకుల మాట ఎత్తేసరికే ఆ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఇంత తొందరగా ఎలా తెలిసిపోతుందా అనుకున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు కూడా ఇలా విడాకులని చెప్పి కోర్టుకి వెళ్ళానో లేదో ఆ విషయం ఆయనకి తెలిసిపోయి ఆయన మా వాళ్ళకు చెప్తాను అంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా ఎలా తెలుసుకుంటున్నారు ఏంటి అని అనుకుంటే తీరా మోసి చూస్తే మీ తమ్ముడు గారే పెద్ది, మీ తమ్ముడు గారే పనిగట్టుకుని ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నా భార్యని నేను వదులుకోవాలని అనుకోవడం లేదు, నా భార్యతోనే నేను కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను అంటూ మీ తమ్ముడు గారే వెళ్ళి చెప్పారు పెద్ది. ఇప్పుడు చెప్పండి, తన మనసులో ఎలాంటి దురుద్దేశం లేదా? ఎలాంటి ఆలోచన లేదా? ఎలాంటివి లేకుండానే ఇదంతా చేస్తున్నారా ఏంటి పెద్ది? ఏంటిదంతా అని చెప్పి మహాలక్ష్మి కాస్త నిలదీసేసరికి, అది కాదమ్మా మహాలక్ష్మి, ఒక్కసారి వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినొచ్చు కదా అనేసరికి, ఏం చెప్పాలనుకుంటారు? నా మీద ఏమన్నా వేరే ఆలోచనలు ఉన్నాయా అని చెప్పనేసరికి, ఒక్క నిమిషం మహాలక్ష్మి గారు, ఇప్పటి వరకు ఇంత మాట్లాడారు కదా, ఇంత మాట్లాడుతున్నారు కదా, ఒక్కసారి నేను చెప్పేది వింటారా అని. కానీ ఏం చెప్తారు? ఏం చెప్తారు? చెప్తానండి, చెప్తాను. ఎప్పుడైతే మిమ్మల్ని మొదటిసారి చూసానో అప్పుడే మిమ్మల్ని ఇష్టపడ్డాను. నాకంటూ మళ్ళీ రాసిపెట్టి ఉంటే మళ్ళీ మీరు నా ఎదుట పడతారని అనుకున్నాను. ఆ రోజు ఆ పిల్లకోడితో రోడ్డు మీద గొడవ జరుగుతున్నప్పుడు మీరు కారులోంచి దిగి తన తప్పు లేదు, తప్పు నీదే అంటూ పిల్లకోడిని మీరు మాట్లాడారు. అప్పుడు మిమ్మల్ని రెండోసారి కలిశాను. ఇంకా ముచ్చటగా మూడోసారి ఏకంగా మీ ఇంటికే డ్రైవర్గా వచ్చాను. మీరు ఎవరితోని మాట్లాడటానికి ఇష్టం చూపించరు. అలాంటిది అర్ధరాత్రి పూట నా దగ్గరికి వచ్చి నాకు భోజనం పెట్టి నాతో మాట్లాడడానికి మీరు ఎంతగానో ఆసక్తి చూపించేవారు. మీరు ఏదో దురుద్దేశంతో మాట్లాడారు అని నేను అనుకోను. ఎందుకంటే మీరు ఏ దురుద్దేశంతోనే మాట్లాడలేదు. కేవలం మీరు మీ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసమే మాట్లాడారు. అదే నాకు అనిపించింది. ఇది నాకు అవకాశంగా తీసుకుంటే బాగుండనిపించింది. ఎందుకంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించానండి. ఆ రోజు మీ గదిలోకి తాగొచ్చాను అని అన్నారు కదా, తాగి వచ్చాను. అప్పుడు కూడా నేను నా మనసులోని మాట మీకు చెప్పాలనే ప్రయత్నం చేశాను. కానీ మీ కాలు చిటికన వేలునైనా సరే నేను ముట్టుకున్నానా?
మీరు అప్పుడు కూడా అర్థం చేసుకోకుండానే నన్ను ఒక పురుగును చూసినట్టు చూసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఎప్పటికప్పుడు మీకు నా మనసులోని ప్రేమను చెప్పాలి అనుకుంటున్నాను. మీరు మీకోసం నన్ను మీ మెడలో తాళి కట్టమని చెప్పారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని భార్యగా చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే మీ మెడలో తాళి కట్టాను. అది మీకు అర్థం కావడం లేదు. అది నేను మీకు చెప్పాలని ప్రయత్నించినా మీరు అర్థం చేసుకోరు. అందరితోనే బాగానే ఉంటారు, నాతో తప్ప. నేనేం అన్యాయం చేశానండి? వీళ్ళందరికంటే నేనే కదా మీకు ముందు పరిచయం. నా మనస్తత్వం గురించి మీకు తెలీదా? ఆ రోజు మీ నాన్న వాళ్ళు మీ లైఫ్లోంచి తప్పించాలి అన్న ఉద్దేశంతో నాకు అంత డబ్బిచ్చి పంపించినా మీకు నా మీద ఉన్న నమ్మకంతో మనిషి గురించి ఆలోచించారా కానీ డబ్బు గురించి ఆలోచించలేదు. ఆ నమ్మకం నా ప్రేమ మీద మీకు కనిపించట్లేదా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం మీకు ఏ రోజు అనిపించలేదా అంటూ ఇంకా చక్రి కాస్త మాట్లాడేసరికి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అనగానే, అవునండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే అర్ధరాత్రి పూట మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కేక్ కటింగ్ చేయించాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు నచ్చిన చీరను తీసుకొచ్చి మీకిచ్చి మిమ్మల్ని కట్టుకోమని చెప్పాను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎందుకు నేను చేస్తాను? ఇష్టపడుతున్నాను కాబట్టి నా మనసులోని ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నా ప్రేమ కోసం ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తూ వచ్చాను. నేను ప్రతి క్షణం మీరంటే నాకు ఇష్టమని, ప్రతి క్షణం మీతోనే ఉండాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మీకు ఏ రోజు నా మనసులోని ప్రేమను అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీరు ఈ పెళ్ళి ఆపద్ధర్మంగా చేసుకున్న పెళ్ళి మీ దృష్టిలో అసలు పెళ్ళే కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నా దృష్టిలో మాత్రం ఇది నిజమైన పెళ్ళే. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన నేను మీ మెడలో మీరు నా భార్య అనుకునే తాళి కట్టాను. ఇప్పటి వరకు భార్యలానే చూస్తూ వచ్చాను. మీరు నా మనసు తెలుసుకుని, నా ప్రేమను తెలుసుకుని మీరు నాకు భార్యలా నాతో జీవితాంతం కలిసి ఉంటారు అన్న ఉద్దేశంతోనే నేను మీతో కలిసి 7 అడుగులు నడవాలని అనుకుంటున్నాను. మీకు నచ్చడం నచ్చకపోవడం మీ ఇష్టం. నా మనసులోని మాట మాత్రం ఇదే అంటూ చక్రి తెగేసి చెప్తాడు. చెప్పేసేసరికి మహాలక్ష్మి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. చక్రి కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య, ఇప్పుడు మహాలక్ష్మి గారి ఇంట్లోంచి వెళ్ళిపోతారా అని చెప్పనగానే, అదే నాకు అర్థం కావట్లేదు అనేసరికి ఇంకా చక్రి వెళ్ళడం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. గదిలోకి వెళ్ళిపోయిన మహాలక్ష్మి మాత్రం చాలాసేపు ఇంకా ఆ రోజంతా కూడా ఇంట్లోంచి బయటికి రాదు, గదిలోనే ఉండిపోతుంది. మరుసటి రోజు మహాలక్ష్మి ఉదయాన్నే లేచి పెద్ది టీ అనేసరికి ఇంకా పెద్ది తీసుకొచ్చి టీ ఇస్తాడు. అమ్మ మహాలక్ష్మి అనగానే, పెద్ది బాగా ఆకలిగా ఉంది, టిఫిను అని చెప్పనేసరికి, వేస్తున్నానమ్మా, దోశలు వేసేస్తున్నాను అంటూ మాధవ్ కాస్త గబగబా లోపలికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ వదిన అనగానే, గుడ్ మార్నింగ్ రా కన్నా, ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ అని అన్నీ మాట్లాడుతుంది కానీ చక్రి గురించి అస్సలు మాట్లాడదు. కేశవ కూడా ఏంటి శైలు ఏమంటుంది, మీ ఇద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అనగానే, అదే ఆలోచిస్తున్నానండి, తొందరపడి నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేసరికి, నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడిన తర్వాత అప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకుందరు కానీ అని చెప్పాను. కానీ సరేనండి, మీరు ఎలా చెప్తే అలానే అని చెప్పి ఇంకా కేశవ్ అయితే అంటాడు. ఇంకా అలా అన్న తర్వాత చక్రి అప్పుడే బయట నుంచి లోపలికి వస్తాడు. చక్రి వెనకాల నారాయణ వస్తాడు. ఏంటి పుత్ర, ఏంటి ఉదయాన్నే వేసేసావా అని చెప్పాను. కానీ లేదు మాత, దోశలు స్మెల్ వస్తే దోశలు తిందామని వచ్చాను అనగానే, రాపుత్ర కూర్చో అంటూ మహాలక్ష్మి కాస్త కుర్చీ చూపించేసరికి కూర్చుని ఉంటాడు నారాయణ. అసలు చక్రితో ఏమీ మాట్లాడదు. చక్రి రోజు వస్తాడు, తన పని తను చూసుకుంటాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. అమ్మ మహాలక్ష్మి అనగానే, పెద్ది క్యారేజీ కూడా పెట్టేవా, నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నాకు ఒక ప్రోగ్రాం గురించి అప్పచెప్పారు, దానికి నేను చెయ్యాలి, ప్లీజ్ పెద్ది అనగానే, సరేనమ్మా అని చెప్పి గబగబా మహాలక్ష్మి కాస్త ఫుడ్ ప్రిపేర్ చేసి
మహాలక్ష్మికి ఫుడ్ ప్రిపేర్ చేసి క్యారేజీ పెట్టి తీసుకుని వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా మహాలక్ష్మి వెళ్ళొస్తాను పెద్ది అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడంతో చక్రి వంక కూడా చూడదు. చక్రి, ఏంట్రా నీతో అసలు మాట్లాడడం లేదు, నువ్వు అసలు అన్నవాడివి, నువ్వు మనిషి అన్నట్టు కూడా గుర్తించట్లేదు, నువ్వు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఏం మాట్లాడకుండా అందరితోని మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పాను. కానీ నాకేం తెలుసురా మహాలక్ష్మి గారు ఎందుకు మాట్లాడడం లేదో అని చెప్పనేసరికి, ఎందుకు మాట్లాడడం లేదో తెలియకపోతే ఎలా అంటూ ఇంకా కేశవ్ అనగానే అదే అర్థం కావట్లేదు, మహాలక్ష్మికి కోపం వచ్చిందంటావా అనగానే, కోపం వస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, అందరితోటూ చక్కగా మాట్లాడింది, పైగా బుస్ కోసం కూడా అడిగింది అనేసరికి, అవునా సరే చూడండి ఎన్ని రోజులు ఉంటారో అది చూద్దాము అని ఇంకా చక్రి కాస్త అంటాడు. చక్రి కాస్త అనేసరికి సరేనని మహాలక్ష్మి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చినా కానీ చక్రి ఏ విషయం చక్రితో మాట్లాడదు. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళేసరికి చక్రి ఒక ఉత్తరం రాసి గదిలో పెడతాడు. ఏంటి మహాలక్ష్మి గారు ఏమీ మాట్లాడడం లేదేంటి, నేను చెప్పిందంతా అబద్ధమని అనుకున్నారా లేక ఏఐ స్టోరీ అనుకున్నారా, అసలు మీరు ఏమనుకుంటున్నారు, నేను నా మనసులో మాటను చెప్పాను, అది మీరు గుర్తిస్తారని నమ్ముతున్నాను, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని చెప్పి మాట్లాడడంతో, అది కాదు అన్నట్టుగా అసలు ఏం ఎందుకంటే ఉత్తరం రాసి పెట్టాడు కదా, సో ఏం మాట్లాడకుండానే ఆ ఉత్తరాన్ని కాస్త నలిపి పక్కన పడేస్తుంది. ఆలోచనలో పడుతుంది. ఈలోపు ప్రాజెక్ట్ పని చెయ్యాలి అని వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేస్తూ ఉంటుంది. కానీ చక్రితో మాట్లాడినట్టు, చక్రితో క్లోజ్గా ఉన్నట్టు ప్రతి ఒక్క విషయం గుర్తొస్తూ ఉంటుంది మహాకైతే. ఇంకా అలా గుర్తొచ్చేసరికి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో పదే పదే ఎందుకు గుర్తొస్తున్నారు, పదే పదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటూ ఇంకా మహాలక్ష్మి కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించేసరికి చక్రి చాలా బాధపడతాడు. ఏంట్రా నాన్న ఎందుకంతలా బాధపడుతున్నావు అని నారాయణ చక్రి భుజం మీద చెయ్యేసి అడిగేసరికి, చక్రి అయితే నారాయణ ఒడిలో పడుకుంటాడు. ఎప్పుడు పడుకోని మనిషి అలా ఒడిలో పడుకునేసరికి ఏమైంది నాన్న అని చెప్పి ఇంకా చక్రిని అడగడంతో చక్రి విషయం మొత్తం చెప్తాడు. మహాలక్ష్మి అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నాన్న, తను నాతో మాట్లాడడం లేదు, పైగా అసలు నా గురించి కూడా ఆలోచించడం లేదు, నేను ఎంత ప్రేమ చూపించాను, నాతో కలిసి ఉండాలనే కదా నేను ఆశపడుతున్నాను అనగానే, చూడు చక్రి, మనం ఇష్టపడొచ్చు కానీ మనల్ని ఇష్టపడమని ఫోర్స్ చేయలేము కదా, మహాలక్ష్మికి నువ్వంటే ఇష్టం లేదేమో, నిన్ను హెల్ప్ చేసిన ఒక స్నేహితుడిగాను ఒక బంధువులాను మాత్రమే, ఆత్మీయుడిగాను మాత్రమే చూస్తుందేమో, అంతే తప్ప నిన్ను ఇష్టపడాలని రూల్ లేదు కదా చక్రి అని చెప్పాను. కానీ అదేంటి నాన్న నువ్వు అంటావు అనగానే, అమ్మాయిలు మనసుల్ని చాలా తక్కువ అంచనా వేస్తాము, చాలా తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేయకూడదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంటూ మాట్లాడడంతో, ఇప్పుడు నేను నా మనసులోని ప్రేమను చెప్పడం తప్ప నాన్న అని చెప్పి ఇంకా చక్రి అయితే నారాయణని అడిగేసరికి, నువ్వు చెప్పింది తప్పు కాదు, తను తీసుకున్నది తప్పు కాదు, సరే ఎంతవరకు వస్తుందో ఏంటో అదే చూద్దామని చెప్పి ఇంకా మహాలక్ష్మి కోసమని లోపలికి వెళ్తాడు చక్రి. మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఏంటన్నయ్య ఇది అనగానే, మహాలక్ష్మి కోపంలో ఉంది, కోపం తగ్గే వరకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది చక్రి అనేసరికి, ఎన్ని రోజులు దూరంగా ఉండాలన్నయ్య, ఎన్ని రోజులు మహాలక్ష్మిని చూస్తూ ఉండాలి, మహాలక్ష్మి నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా, మహాలక్ష్మి మీద నేను ఎంత ప్రేమను పెంచుకున్నానో నీకు తెలీదా, మహాలక్ష్మి మీద నేను పంచప్రాణాలు పెట్టుకున్నానని తెలీదా, ఎంత తెలిసినా మహాలక్ష్మి మనసులో మాత్రం నువ్వు లేవు కదరా, దాన్ని బట్టి మనం ఎలా ఆలోచించాలో అలానే ఆలోచించాలి అంటూ ఇంకా మాధవ్ అయితే చెప్తాడు. ఇంతకీ మహాలక్ష్మి చక్రి ప్రేమను ఒప్పుకుంటుందా, ఒప్పుకొని చక్రిని భర్తగా అంగీకరిస్తుందా, అలా అంగీకరించి మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవుతారా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట కొడితేనే పొదరిల్లు సీరియల్లో మీరు జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.